ఎలా ఉందన్న? లేదు, ఫుల్లీ ఎమోషనల్ మూవీ. ఓకే, చాలా బాగుంది. రాఘవం బాగుంది సినిమా, చాలా బాగుంది. మీకు బాగా ఏం నచ్చింది సినిమాలో? అంటే ఒక అన్యూజువల్ స్టోరీ ఇది. మామూలుగా యూజువల్ స్టోరీ కాకుండా కొడుకు పెడదారి పడతాడు, తండ్రి ఏమో కొడుకుని మార్చాలని చూస్తాడు ఎన్నో రకాలుగా. కొడుకు తండ్రిని చంపించాలని కుట్రవంతాడు. తండ్రి పసిగట్టి కూడా నేను పోయినా పర్లేదు, నా ఉద్యోగము నా ఆస్తిపాస్తులు నువ్వు ఎంజాయ్ చేయి బాగుండని కోరుకుంటాడు. చాలా బాగుంది సినిమా. అంటే ఇలాంటి సినిమాలు రావు. ఓకే, బాగుంది బ్రో మూవీ. కానీ తండ్రి కొడుకుల గురించి కూడా బాగుంది. మూవీ చాలా బాగుందండి. మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీ. ధనరాజ్ గారి యాక్టింగ్, అలాగే సముద్రికన్ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉందండి. సినిమా మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. స్టోరీ ఒక మెసేజ్ ఓరియంటెడ్, అందరూ కుటుంబ కథా చిత్రం. ఇది ఫ్యామిలీ అంతా చూసే రకంగా ఉంది. అవునండి, చాలా బాగుంది. కంటెంట్ బాగుంది, మెసేజ్ ఓరియంటెడ్. ధనరాజ్ యాక్టింగ్ కూడా బాగానే ఉంది. మెసేజ్ చూడండి, అందరూ బాగుంటుంది. మూవీ అయితే చాలా బాగుంది బ్రో. ఫస్ట్ హాఫ్ అయితే నార్మల్గా అనిపించింది, సెకండ్ హాఫ్ చూపిస్తే నాకు అనిపించింది చాలా బాగా నచ్చింది. అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే చాలామంది పేరెంట్స్ని దూరంగా పెడతారు, ఆ పేరెంట్స్కి అసలు రెస్పెక్ట్ ఎవరు చూసా వాళ్ళకి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. వాళ్ళు కూడా వచ్చి మూవీ చూస్తే ఖచ్చితంగా ఏడిస్తారు. అప్పటి నుంచైనా వాళ్ళ పేరెంట్స్ బాగా చూసుకుంటారు. ఖచ్చితంగా మెయిన్ చూసుకోవాల్సిన ఫాదర్ కాబట్టి ఫాదర్ ఖచ్చితంగా చూసుకుంటారు. ఫాదర్ని దూరం పెట్టేసి అలా వేరే ఊర్లో వదిలేసి ఉంటారు చూసా, వాళ్ళకైతే ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఈ మూవీ అయితే ఖచ్చితంగా నాకైతే నచ్చింది, వాళ్ళకు కూడా ఖచ్చితంగా నచ్చుతా. 100% ఇస్తాను నేను. మూవీ అయితే చాలా బాగుంది. నేను ఎప్పుడు ఏ మూవీకి వెళ్ళి అసలు ఎమోషన్ సీన్ వస్తే నేను పెద్ద ఫీల్ అవును. అలాంటిది ఈ మూవీ ఖచ్చితంగా నేను ఏడిసి చాలాసార్లు తుడుచుకున్నాను కూడా. మూవీ అయితే చాలా బాగుంది బ్రో, ఖచ్చితంగా చూడాల్సిందే. మ్యూజిక్ కూడా బాగానే ఉంది. బాగానే ఉంది, అంతా బాగుంది. మంచిగా అంతా బాగుంది. ఇంకా సూపర్. అంతా బాగానే ఉంది. అంతా బాగానే ఉంది. ఇప్పుడే రామం రాఘవ్ సినిమా చూడటం జరిగింది. సినిమాలో స్టోరీ బాగుంది. ముందు నుంచి ధనరాజ్ గారు చెప్తూనే ఉన్నారు, చాలా ఈవెంట్లలో కానీ అంటే ప్రోమోస్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ ప్రతి ఒక్క యూత్కి బాగా నచ్చుతుంది అని చెప్పేసి. అండ్ ఈ దీంట్లో జబర్దస్త్ ఆడియన్స్ చాలామంది ఉన్నారు. రాఘవ గారు ఉన్నారు, అలాగే చాలామంది ఉన్నారు. అందరికంటే కూడా మనం జనరల్గా ధనరాజ్ని కామెడీ చేయడం చూస్తుంటాం స్క్రీన్స్ మీద. అంటే కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ కానీ ఫ్రంట్ క్యారెక్టర్స్ కానీ కూడా బాగా చేశారు. బట్ ఈ మూవీలో ఎమోషనల్ పరంగా చాలా బాగా ఏడిపించారు. ఆ లుక్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఆ ఫాదర్ సన్ బాండింగ్ స్టార్టింగ్లో కనెక్ట్ కాకపోయినా చివరికి వచ్చే టైంకి బాగుంది. ఇంకా చనిపోయే సీన్ లేకుండా ఉంటుంటే ఇంకా బాగుండేది అని చెప్పేసి అనిపించింది. బట్ ఏదేమైనా ఒక ఫాదరు ఈ రోజుల్లోనే కాదు, ఎప్పుడైనా సరే ఫాదరు తన కొడుకు కోసమైనా కూతురు కోసమైనా ఈ విధంగా సాక్రిఫైస్ చేస్తారా? తర్వాత పోతే పిల్లల సంతోషాన్ని ఫాదర్ ఎలా కోరుకుంటారు? ఇవాళ కొడుకు కావచ్చు, రేపు ఆ కొడుకే మళ్ళీ ఇంకొక పిల్లలకి తండ్రి అవుతాడు. అలాగే జనరేషన్స్ మారుతూ ఉంటాయి. ఎన్ని జనరేషన్స్ మారినా ప్రతి ఒక్కరిలో ఫాదర్ ప్రేమ అనేది మారదు. అది ఈ పాయింట్ ఈ సినిమాలో రామం రాఘవలో చాలా బాగా చూపించారు. ధనరాజ్ అయితే కనపడలా స్క్రీన్ మీద, ఆ క్యారెక్టర్ మాత్రం బాగా కనపడింది. అండ్ ఆ సిగరెట్ తాగుతున్న లుక్స్ కానీ ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగా హైలైట్ అయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. బాగుంది బ్రో, మెసేజ్ ఉంది చాలా. ఫాదర్ క్యారెక్టర్ కానీ మదర్ క్యారెక్టర్ కానీ గుడ్ మెసేజ్ ఉంది. ఓకే, పర్లేదు, చూడవచ్చు, అందరు చూడండి. ఎమోషనల్ అన్న, అసలు ఎక్స్పెక్ట్ చేయడం. ఫాదర్ క్యారెక్టర్ చాలా బాగుంది, పక్కా చూడాలి. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుందన్న. ఇంట్లో నేను మా డాడీని చాలా మిస్ అవుతున్నాను. 4 months అవుతుంది. మనం ఎన్ని తప్పులు చేసినా చిన్నప్పటి నుంచి మనం పెంచుకుంటూ వచ్చేది మన నాన్న, మా డాడీ. ఇట్స్ మై డాడ్, మై గాడ్ అన్న. 4 months అవుతుంది అంతే. డాడీ నాకు కన్నా ఫ్రెండ్లోకి ఉండేవాడు. సినిమాలో కొడుకు ఎన్ని తప్పులు చేసినా కానీ నాన్న స్టిల్ ఎండ్ వరకు నిజం చెప్తాను. ఉన్నప్పుడు డాడీ విలువ ఇవ్వాలి తెలియదు అన్న, ఫాదర్ విలువ లేనప్పుడే నిజంగా తెలుస్తానన్నా. స్టిల్ చెప్తున్నానా, ఎవరి లైఫ్ కన్నా డాడీ హీరో కాదన్న, దేవుడు అన్న. ఆయన లేని మనం రాము. ఈ సినిమాలో అయితే డాడీ క్యారెక్టర్ చేసిన ఆయన వేరే లెవెల్ అన్న. డాడీ గుర్తుకొచ్చేసి నిజంగా చెప్తున్నాను, సూపర్ మెసేజ్ అన్న. సినిమా చూడండి, అమ్మ నాన్నని ప్రేమించండి. కానీ అమ్మ నాన్నని ప్రేమించిన వాడు ఉంటే చూసినావా, వాడన్న నిజమైన కొడుకు.